ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉంది. వర్షాలు తక్కువగా ఉండే రాయలసీమ జిల్లాల్లో, మరీ ముఖ్యంగా అత్యల్ప వర్షపాత మండలంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు ఈ మండలం క్రిందకు వస్తాయి. ఖరీఫ్ కాలం ఆలస్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎలాంటి పంటలు వేసుకోవచ్చో సూచిస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జయలక్ష్మి. వాతావరణ శాఖ వారు ఈ ఎల్నినో ప్రభావం వల్ల దాదాపు 25 నుంచి 30% వర్షపాతం తగ్గచ్చు ఈ సంవత్సరంలో అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాలలో అనంతపురము, కర్నూలు, తర్వాత సత్యసాయి జిల్లా, తర్వాత నంద్యాలలో దాదాపు 40% వరకు కూడా మనము లోటు వర్షపాతం నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులకు రైతాంగము కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా పంటలను కాపాడుకోవడానికి వీలుంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే 1-2 నీటి తడులు ఉన్నాయో అక్కడ రైతాంగము బోదె విడిచి బోదె నీరు కట్టుకోవడము, లేదా సూక్ష్మ నీటి పద్ధతులు అంటే స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ వాడుకోవడం వల్ల తక్కువ నీటిని ఎక్కువ సాగు విస్తీర్ణానికి అందించి కొంతవరకు పంట దిగుబడులను పెంచుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా బెట్టను తట్టుకోవడానికి 319 5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా మల్టీకే కానీ పొటాషియం నైట్రేట్ కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా యూరియా 20 గ్రాములు 1 లీటర్ నీటికి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు బెట్ట పరిస్థితుల నుంచి రక్షణ పొందొచ్చు. ముఖ్యంగా కర్నూలులో ఎక్కువ విస్తీర్ణంలో మనకు పత్తి పంట సాగులో ఉంది. పత్తి పంటలో ఈ సమయంలో మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ 80 మిల్లీలీటర్లు 1 ఎకరానికి కానీ, థయోమిథాక్సమ్ 40 గ్రాములు 1 ఎకరాకు కానీ, లేదా అసిటామాప్రిడ్ 40 గ్రాములు 1 ఎకరాకు వాడుకొని ఆ పురుగులను అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా పత్తిలో మనకు జిగురు అట్టలు దొరుకుతాయి, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. వాటిని వాడుకొని కూడా రసం పీల్చే పురుగుల ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుతం వర్షపాతం వస్తే మిగతా విస్తీర్ణంలో ఆగస్టు మాసంలో కూడా పంటలను విత్తుకోవచ్చు. అపరాల్లో మినుము కానీ లేదా కంది కానీ సాగు చేసుకోవచ్చు. అదే మనము ఆయిల్ సీడ్స్ చూసుకున్నట్లయితే ఆముదం కానీ సన్ఫ్లవర్ కానీ సాగు చేసుకోవచ్చు. ఇక చిరుధాన్యాలు చూసుకున్నట్లయితే సజ్జ లేదా కొర్ర లాంటి పంటలను ఇప్పుడు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కంది చూసుకున్నట్లయితే మనకు PRG 176 అనే స్వల్పకాలిక రకాన్ని సిఫారసు చేస్తున్నాము. దాంతోపాటు ఆశ, లక్ష్మి, LRG 52 లాంటి రకాలను రైతాంగం సాగు చేసుకోవచ్చు. అదే మినుము చూసుకున్నట్లయితే మనకు మినుములో PU 31 రకంతో పాటు లామ్ ఫారం నుంచి కొత్త రకాల సాగులో విడుదల చేశారు. లామ్ బ్లాక్ గ్రామ్ 884 అనే రకము, లేదా 932 అనే రకము, 904 అనే రకాన్ని రైతులు సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అలాగే TBG 129 అనే రకాన్ని కూడా రైతాంగం సాగు చేసుకోవచ్చు. ఇక కొర్ర విషయానికి వస్తే మహానంది, సూర్యనంది, గరుడ, SIA 3156 అనే రకాలు సాగు చేసుకోవచ్చు. తర్వాత సజ్జలో మనకు ABV4 అనే రకము, అలాగే అనంతపురం నుంచి విడుదల చేసిన అనంతపూర్ సజ్జ హైబ్రిడ్ 1 అనే దాన్ని కూడా మనము సాగు చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ అయితే మనకి NDS 12 అనే హైబ్రిడ్, లేదా ప్రైవేట్ సంస్థలు, నమ్మకమైన సంస్థలు విడుదల చేసిన రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా రైతాంగం సిఫారసు చేసిన మోతాదులో సిఫారసు చేసిన రకాలను, ఈ ప్రత్యామ్నాయ పంటలను వరి లేదా మొక్కజొన్న సాగు చేసుకోకుండా ఆగస్టు మాసంలో విత్తుకోవచ్చు. అదేవిధంగా నల్లరేగడి నేలలు ఎక్కడున్నాయో అక్కడ సెప్టెంబర్ మాసంలో కూడా మనం మ్యాగీ జొన్న కానీ కంది కానీ విత్తుకోవడానికి అవకాశం ఉంది.